సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు మోషే ఇత్రో కుమారుడైన హోబాబుతో ఒక సహాయం అడిగాడు. అంటే మోషే యొక్క బావమరిదితో ఏమనంటే, ఈ అరణ్యంలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ అరణ్యంలో ఎక్కడ దిగాలో, మరి ఏ దారిలో వెళ్ళాలో మాకు తెలీదు. కాబట్టి మాకు దారి చూపించటానికి మాతో పాటు ఉండు. దేవుడు మాకు ఏ సహాయం చేస్తాడో అది మీకు తప్పనిసరిగా నీకు కూడా సహాయం చేస్తానని వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ హోబాబు, నేను మీతో రాను, నేను మా వంశస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటే జీవిస్తాను అని చెప్పాడు. మరి ఇక్కడ మోషే గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని. అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి దేవుడు నడిపిస్తున్నాడు. కానీ దేవుడు నడిపింపు నుండి మనుషుల నడిపింపులోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఇక్కడ హోబాబు సహాయం చేయని చెప్పాడు. మనం దేవుని తట్టు చూడకుండా, దేవుని నడిపించినట్లు నడవకుండా, మనుషులు నడిపింపులోనికి వెళ్ళటానికి ఇష్టపడితే మనం నష్టపోతాం తప్పనిసరిగా. హోబాబు ఇక్కడ నడిపించలేకపోవటం వలన మోషే మరలా దేవుని తట్టు తిరిగి దేవుని నడిపింపు కిందకి వెళ్ళి నడిచినట్లుగా మనం గమనిస్తున్నాం.